పద్యం పాడేసి ఇదో పద్యం చిన్న అందాల ఓరు చూపెగువ పరలోక నిందున్నవయ్యా 3 రోజులు నాడు తమతి జరిగేది 3 రోజులు నాడు తమతి జరిగేది చింతించబురమ్మ అందాల ఓరు చూపెగువ పరలోక నిందున్నవయ్యా 3 రోజులు నాడు సమాధి జరిగేది 3 రోజులు నాడు సమాధి జరిగేది సంతాల ప్రభువ పరలోక నిందున్నవయ్యా. దేవుడిని దీవించింది కాక చక్కగా పరలోకం అందున్నవయ్యా అని నువ్వే అన్నా కదా. ఆ పరలోకం అందున్న అయ్యా మనం పిలుస్తున్నాడు ఎప్పుడు వస్తావయ్యా పాడతాను అది. అందుకని ఈ భూమి మీద ఉన్నంత కాలం ప్రశాంతంగా బతకదాము. తర్వాత ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత ఆయన రాజ్యానికి వెళ్దాం. అది ఆయన కోరుకుంటున్నాడు. మనం పరలోకంలో ఉన్నామని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈ లోకంలో పాపాన్ని విడిచిపెట్టి నా దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. ఆయన మాట అంటే మనం ధన్యులు అనే. సరేలే, ఎప్పుడన్నా చెప్పిన అదే కదా. నీకు బాగపోతే అలాగే పాడుకో. పరలోకం అందున్నయ్యా 4 రాయ్యా అనుకుంటే ఆయన కంపల్సరీ హృదయంలోకి వస్తాడు. ఆయన చిన్నోడు పెద్దోడు ఉన్నవాడు లేనివాడు అని భేదం చూసేవాడు కాదు. అందరికీ సమానం.